ఒక్కటి అసలు నిజంగా అంటే నోరు బ్లాస్ట్ అంటారు కదా, అట్లుంటుంది అనమాట. ఈజీగా తినేయచ్చు. కాకోకుండా మీకు అల్సర్ ఉంటే కొంచెం చూసుకోండి, లేదంటే రైస్తో తినొచ్చు, ముద్దతో, రొట్టెతో, ఏదంతా తిన్నా బాగుంటుంది. అండ్ ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాం. దొడ్డు మిర్చి ఉంటుంది కదా, అంటే పెద్ద మిర్చి మిరపకాయలు చేయడానికి అట్లా తీసుకుంటాం కదా బజ్జీలు చేయడానికి, ఆ మిరపకాయలు అయితే తీసుకొని కొంచెం కారం తక్కువ ఉంటే ఇంకా రెసిపీ బాగుంటుంది. ఫస్ట్ అయితే చెరకాయలు పొట్టు తీసి వేసుకోవాలి మిక్సీలోకి. అండ్ నెక్స్ట్ అయితే ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇట్లా కొంచెం ముద్దగా అయ్యేటట్టు మిక్సీ పెట్టుకోవాలి, పొడి మాదిరి కాదు. అండ్ నెక్స్ట్ అయితే ఈ మిర్చి అంతా ఘాట్లు పెట్టేసుకొని ఇంకా బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇట్లా స్టఫ్ చేయడం అనమాట, తొరకడం, లోపలికి వేయడం దాంట్లోకి అయితే. అండ్ నిజంగానే ఎంత కొంచెం పొడి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇది కొంచెం టైం టేకింగ్ రెసిపీ, అన్నీ నేనైతే మా అమ్మ హెల్ప్ తీసుకునే చేస్తా అనమాట. ఎందుకంటే మనం రెసిపీ చేసిస్తాం, దాని ప్రాసెస్ ఉంటుంది కదా, ఇట్లాంటి పనులు ఒత్తడం, ఇట్లా కలిపియడం, ఇట్లాంటివన్నీ మా అమ్మకి ఇచ్చేస్తా. మా అమ్మ ఈజీగా చేసి ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే గ్యాస్ పైన పెట్టేసి కొంచెం ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకోండి. నేను అది స్కిప్ చేసిన రికార్డ్ చేయడం. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా ఎగిరేయాలన్నమాట, స్పూన్తో కలిపితే అంత చట్నీ అయిపోతుంది.